ఓకే మై స్టూడెంట్స్, ఈరోజు మనం థర్డ్ సెమిస్టర్ మ్యాథ్స్ టాపిక్లో ఉన్నాం. యూనిట్ 1 అండ్ క్లాస్ నెంబర్ 1లో ఉన్నాం. యూనిట్ 1 పేరు ఏం పేరంటే గ్రూప్ థియరీ. గ్రూప్ థియరీ. సో మీకు ఏ యూనిట్ నుంచి అయినా 15 మార్క్స్ అనేవి వెయిటేజ్ ఉంటుంది. 10 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 5 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది. ఇలాంటి ఎన్ని యూనిట్లు ఉంటాయంటే 5 యూనిట్స్ అనేవి ఉంటాయి. ఓకే, అయితే ఈ థర్డ్ సెమిస్టర్ అంతా గ్రూప్ థియరీ. అదే 5th సెమిస్టర్కి వచ్చేటప్పటికి రింగ్ థియరీ ఉంటుందండి. ఈ గ్రూప్ థియరీ అయితే ఎవరికి వస్తుందో వారు రింగ్ థియరీ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. సో మీకు ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే థర్డ్ సెమిస్టర్లో గ్రూప్ థియరీ బాగా వస్తే మీకు నెక్స్ట్ ఇయర్ అంటే ఫైనల్ ఇయర్ వచ్చేటప్పటికి రింగ్ థియరీ 5th సెమిస్టర్లో ఫైనల్ 5th సెమిస్టర్లో రింగ్ థియరీ అనే టాపిక్ ఉంటుంది. అక్కడ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మీకు ఇక్కడ మన డెఫినేషన్స్ అనేవి వినండి. ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే బైనరీ ఆపరేషన్. బైనరీ ఆపరేషన్. వాట్ ఈస్ మెంట్ బై బైనరీ ఆపరేషన్? బై అంటే రెండింటిని ఆపరేట్ చేయాలి. అంటే ఇక్కడ ఆపరేషన్ అంటే అర్థం ఏంటంటే కనుగొనడం కానీ, తీసివేయడం కానీ, మల్టిప్లికేషన్ చేయడం కానీ, భాగించడం కానీ, డివిజన్ కానీ. ఓకే, ఇన్ జనరల్గా. ఓకే, ఇక్కడ ఉన్న ఆపరేషన్ ఏంటంటే నార్మల్గా ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఇవేంటి అక్కడ ఆపరేషన్స్ అనేవి బైనరీ ఆపరేషన్స్ వచ్చేటప్పటికి. ఓకే, ఏమైనా 2 ఎలిమెంట్ తీసుకోవాలి. ఏ కామా బి అనే 2 ఎలిమెంట్ని లెట్స్ సే సమ్ జి అనే సెట్లో తీసుకొని ఇక్కడ ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ ఇలా మాథమాటికల్ డిఫరెంట్ ఆపరేషన్స్ రాసే బదులు సింపుల్గా ఏదో ఒక సర్కిల్, ఈ సర్కిల్ అనేది ఏమవ్వచ్చు అంటే ఎడిషన్ అవ్వచ్చు, సబ్ట్రాక్షన్ అవ్వచ్చు, మల్టిప్లికేషన్ అవ్వచ్చు, డివిజన్ అవ్వచ్చు. ఎనీ వన్ ఆఫ్ దీస్. ఓకే, దీన్ని ఏమంటారంటే బైనరీ ఆపరేషన్ అని అనాలంటే ఈ సర్కిల్ ని బైనరీ ఆపరేషన్ అని పిలవాలంటే ఏ కామా బిని జీలో తీసుకుంటే ఏ సర్కిల్ బి కూడా మళ్ళీ జీలో ఉండాలి. ఓకే, అప్పుడు ఈ సర్కిల్ ఏమంటారంటే బైనరీ ఆపరేషన్ అని అంటారు. ఓకే, ఇది డెఫినేషన్ పరంగా రాద్దాం. డెఫినేషన్ పరంగా ఇది జనరల్ చెప్తాను. డెఫినేషన్ చూద్దాం. వాట్ ఈస్ మెంట్ బై బైనరీ ఆపరేషన్? ఓకే, డెఫినేషన్ ప్రకారం చూడండి, బైనరీ ఆపరేషన్ అంటే లెట్ ఎస్ బి ఏ నాన్ ఎంప్టీ సెట్, లెట్ ఎస్ బి ఏ నాన్ ఎంప్టీ సెట్ and f is mapping from s cross s to s. S cross s to s is a mapping. Then f is said to be, or f is said to be binary operation. Then f is said to be binary operation. SBA నాన్ ఎంప్టీ సెట్. S అనేది ఒక నాన్ ఎంప్టీ సెట్ అయి ఉండాలి. F అనే ఫంక్షన్ అనేది తీసుకున్నాం. ఆ ఫంక్షన్ అనేది S క్రాస్ S నుండి S కి ఒక మ్యాపింగ్ అయి ఉండాలి. S క్రాస్ S ని ఏమంటారంటే కార్టీజియన్ ప్రొడక్ట్ అంటారు. దీంట్లో 2 ఎలిమెంట్లు ఉంటాయి. 2 ఎలిమెంట్ తీసుకోవాలి. ఫస్ట్ ఎలిమెంట్ అనేది మొదటి డొమైన్ నుంచి వస్తుంది, రెండో ఎలిమెంట్ అనేది రెండో సెట్ నుంచి వస్తుంది అన్నమాట. S క్రాస్ లో ఎలిమెంట్స్ ఏముంటాయంటే సెట్ ఆఫ్ ఆర్డర్ పెయిర్స్ AB, such that where A belongs to S and also B belong to S. ఈ A అనేది మొదటి సెట్ నుంచి వస్తుంది, B అనేది రెండో సెట్ నుంచి తీసుకోవాలి. కాబట్టి F అనేది S క్రాస్ S నుండి S కి మళ్ళీ S కి ఒక మ్యాపింగ్ అనేది ఉండాలి. దెన్ F is said to be binary operation. అర్థమవుతుందా? F అనే ఫంక్షన్ ని బైనరీ ఆపరేషన్ అనాలంటే F అనేది S క్రాస్ S నుండి S కి ఒక మ్యాపింగ్ అయితే చాలు. అటువంటి మ్యాపింగ్ ఏమంటారంటే బైనరీ ఆపరేషన్ అంటారు. ఓకే,
ఇప్పుడు మనం బైనరీ ఆపరేషన్ అనేది ఇన్ జనరల్ గా ఎఫ్ అనేది డినోట్ చేయాలి. కానీ ఇన్ జనరల్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని లెటర్ సే సమ్ సర్కిల్ ఆర్ ఓ సర్కిల్ తో డినోట్ చేస్తాం అన్నమాట. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఏ కామా బిలను ఎస్ అనే సెట్ లో తీసుకున్నాం. ఏ కామా బిలను ఎస్ అనే సెట్ లో తీసుకుని అంటే ఎస్ క్రాస్ ఎస్ లో తీసుకున్నట్టుగా డైరెక్ట్ గా రెండు ఎలిమెంట్ ను ఎస్ అనే సెట్ లో తీసుకున్నామంటే ఈ ఏ కామా బిలను ఎస్ క్రాస్ ఎస్ లో తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి మనకు బైనరీ ఆపరేషన్ అంటే ఇన్ జనరల్ గా ఎఫ్ అని పేరు పెట్టాలి. ఇక్కడ మనం ఏంటంటే సర్కిల్ ని బైనరీ ఆపరేషన్ అని పేరు పెట్టుకున్నాము. సర్కిల్ ని బైనరీ ఆపరేషన్ అని పేరు పెట్టుకోవాలంటే తప్పనిసరిగా ఏమవ్వాలంటే ఏ సర్కిల్ బి ఏని బిని ఆపరేట్ చేయగా వచ్చే ఎలిమెంట్ కూడా మళ్ళీ ఎస్ లోనే ఉండాలి. చూడండి, ఎస్ క్రాస్ ఎస్ నుంచి ఏ కామా బి ఎలిమెంట్ తీసుకున్నాం. ఇక్కడ ఆపరేషన్ ఏంటంటే ఎఫ్. ఇక్కడ ఏమంటే ఆపరేషన్ ఏం పేరు పెట్టుకున్నాం, బైనరీ ఆపరేషన్ పేరు సర్కిల్. ఏ సర్కిల్ బి చేసాం, మళ్ళీ ఎలిమెంట్ ఎక్కడ వచ్చింది, మళ్ళీ ఎస్ లోనే వచ్చింది అనమాట. దాని ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇలా ఉంటే అప్పుడు ఈ సర్కిల్ ఏమంటారంటే బైనరీ ఆపరేషన్ అని అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం. 2,3ని నేచురల్ నెంబర్ లో తీసుకుందాం, నేచురల్ నెంబర్ సెట్ లో తీసుకుందాం. మరియు ప్లస్ అనేది ఒక బైనరీ ఆపరేషన్ గా తీసుకుంటున్నాను. ప్లస్ అనేది ఒక బైనరీ ఆపరేషన్ గా తీసుకుంటున్నాము. ఈ ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్ అవ్వాలంటే ఇది ఇన్వర్టెడ్ కామర్స్ అండి. ప్లస్ అనేది బైనరీ ఆపరేషన్ అవ్వాలంటే ఈ రెండింటిని ఆపరేట్ చేద్దాం. 2,3ని ఇక్కడ ఆపరేషన్ ఏంటి ప్లస్. 2 + 3 ఎంత అండి 5. ఇది కూడా మళ్ళీ నేచురల్ నెంబరే. కాబట్టి 2,3ను n అని నేచురల్ నెంబర్ లో తీసుకుంటే 2 + 3 ఇక్కడ ఆపరేషన్ ఏంటి ఎడిషన్. 2 + 3 చేసాం, వచ్చే ఎలిమెంట్ ఎంత వచ్చింది 5. అది కూడా మళ్ళీ నేచురల్ నెంబర్ లోనే ఉంది. ఏ కామా బిలను ఎస్ లో తీసుకొని ఏ సర్కిల్ బి చేస్తే మళ్ళీ ఎస్ లో వచ్చే విధంగా n 2,3ను n అని నేచురల్ నెంబర్ లో తీసుకుంటే 2 + 3 కూడా మళ్ళీ నేచురల్ నెంబర్ లో వచ్చింది. కాబట్టి ప్లస్ ఏమంటారంటే బైనరీ ఆపరేషన్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్ చూడండి, గ్రూప్ థియరీ. గ్రూప్ థియరీలో మెయిన్ డెఫినేషన్ ఏంటంటే గ్రూప్. వాట్ ఈజ్ మెంట్ బై గ్రూప్? గ్రూప్ అంటే ఏమిటి? డెఫినేషన్ రాస్తుంది చూడండి. లెట్ GBA non-empty set. Let GBA non-empty set and circle BA binary operation. Circle BA binary operation. Then G comma circle is said to be a group. Is said to be a group. Is said to be a group if it satisfies the following laws or the following properties. The following laws. First law చూడండి, దీని మీనింగ్ చెప్తాను. జీ అనేది ఒక నాన్ ఎంప్టీ సెట్ తీసుకోవాలి. నాన్ ఎంప్టీగా కానిటువంటిది సెట్ అనేది తీసుకోవాలి. మరియు సైకిల్ అనేది బైనరీ ఆపరేషన్ గా తీసుకోవాలి. బైనరీ ఆపరేషన్ అంటే ఇందాక నేర్చుకున్నాం, ఏమైనా రెండు ఎలిమెంట్ ని ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ చేస్తే మళ్ళీ వచ్చే ఎలిమెంట్ కూడా మళ్ళీ అదే సెట్ లో ఉండాలి. అటువంటి దాన్ని ఏమంటారంటే బైనరీ ఆపరేషన్ అని అంటారు. చూడండి, ఫస్ట్ లా ఏంటంటే క్లోజర్ లా అన్న బైనరీ ఆపరేషన్ అన్న ఒకేలా ఉంటున్నాయండి, సేమ్. క్లోజర్ లా ఏం చెప్తుందంటే ఏ కామా బి అనే రెండు ఎలిమెంట్లను జి అనే సెట్ లో తీసుకుంటే ఏ కామా బి అనే రెండు ఎలిమెంట్లను జి అనే ఒక సెట్ లో తీసుకుంటే ఏ సర్కిల్ బి ఏని బిని సర్కిల్ అనే బైనరీ ఆపరేషన్ తో ఆపరేట్ చేయగా వచ్చే ఎలిమెంట్ కూడా మళ్ళీ జీలోనే
ఉండాలి. ఏ కామా బిలను జి అనే ఒక సెట్ లో తీసుకొని ఏ సర్కిల్ బి చేయగా వచ్చే ఎలిమెంట్ కూడా మళ్ళీ జీలోనే ఉండాలి. అప్పుడు ఏమంటారంటే సర్కిల్ సాటిస్ఫైస్ క్లోజర్ లా ఆర్ జి సాటిస్ఫైస్, జి అనే సెట్ అనేది ఏ లాని సాటిస్ఫై చేస్తుందంటే క్లోజర్ లాని సాటిస్ఫై చేస్తుంది అని అంటారు. నెక్స్ట్ రెండో లా చూడండి, అసోసియేటివ్ లా, ASSOCIATIVE, అసోసియేటివ్ లా. ఇలా ఏంటంటే ఇందులో 3 ఎలిమెంట్లు మనం తీసుకోవాలి. ఏ కామా బి కామా సి అనే 3 ఎలిమెంట్లను జి అనే సెట్ లో తీసుకుంటే ఏ సర్కిల్ బి సర్కిల్ సి వాల్యూ ఎంత వస్తుందో ఏ సర్కిల్ ఆఫ్ బి సర్కిల్ సి వాల్యూ కూడా అంతే రావాలి. అప్పుడు జి సాటిస్ఫైస్ అసోసియేటివ్ లా అని అంటారు. ఏ సర్కిల్ బి సర్కిల్ సి వాల్యూ ఎంత వస్తుందో ఏ సర్కిల్ ఆఫ్ బి సర్కిల్ సి వాల్యూ కూడా అంతే రావాలి. అప్పుడు జి సాటిస్ఫైస్ అసోసియేటివ్ లా అని అంటారు అన్నమాట. నెక్స్ట్ మూడో లా చూడండి. మూడో లా ఏంటంటే ఐడెంటిటీ లా. ఐడెంటిటీ లా, ఓకే, ఇది జాగ్రత్తగా ఉన్నది. ఏ అనే ఎలిమెంట్ ని జి అనే సెట్ లో తీసుకుంటే దేర్ ఎగ్జిస్ట్ ఈ అనే ఎలిమెంట్ కూడా మళ్ళీ జి అనే సెట్ లో ఎగ్జిస్ట్ అయి ఉండాలి, అంటే దొరకాలి. ఎలా దొరకాలంటే సచ్ దట్ ఏ సర్కిల్ ఈ సర్కిల్ ఏ ఈక్వల్స్ టు ఏ అయ్యే విధంగా ఏ అనే ఎలిమెంట్ ను జి అనే సెట్ లో తీసుకున్నాం, ఈ అనే ఎలిమెంట్ కూడా మళ్ళీ జి అనే సెట్ లో దొరకాలి. ఎలా దొరకాలంటే ఏ సర్కిల్ ఈ వాల్యూ చేసినా లేకపోతే ఈ సర్కిల్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినా మనకు లాస్ట్ ఏం రావాలంటే ఏనే రావాలి. అప్పుడు ఈయన ఏమంటారంటే ఐడెంటిటీ ఎలిమెంట్ అని అంటారు. ఓకే, ఈయన ఏమంటారంటే ఐడెంటిటీ ఎలిమెంట్ అంటారు. ఇలాంటి ప్రాపర్టీ అనేది ఎగ్జిస్ట్ అయితే అప్పుడు ఏమంటారంటే జి సాటిస్ఫైస్ ఐడెంటిటీ లా అని అంటారు అన్నమాట. ఇవన్నీ డెఫినేషన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే వీటి మీద కొన్ని లెక్కలు ఉంటాయి మరియు థియరమ్స్ కూడా ఉంటాయి. అప్పుడు ఈ డెఫినేషన్ అనేది అప్లై చేయడం రావాలి. నెక్స్ట్ చూడండి, ఇన్వర్స్ లా. ఇన్వర్స్ లా, ఇన్వర్స్ లా ఐడెంటిటీ లా ఒకేలా ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇన్వర్స్ లా ఏం చెప్తుందంటే ఇన్వర్స్ లా చూడండి. ఇన్వర్స్ లా ఏంటంటే ఏ ఎలిమెంట్ ను జి అనే సెట్ లో తీసుకుంటే దేర్ ఎగ్జిస్ట్ బి అనే ఎలిమెంట్ కూడా మళ్ళీ జి అనే సెట్ లో దొరకాలి. ఎలా దొరకాలంటే సచ్ దట్ ఏ సర్కిల్ బి చేసినా లేకపోతే బి సర్కిల్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినా మనకి లాస్ట్ కి ఈ రావాలి. ఏ ఎలిమెంట్ ని జి అనే సెట్ లో తీసుకుంటే బి అనే ఎలిమెంట్ కూడా జి అనే సెట్ లో దొరకాలి. ఎలా దొరకాలంటే ఏ సర్కిల్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసినా లేదా బి సర్కిల్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినా మనకి ఈ రావాలి. అప్పుడు ఏమంటారంటే ఏ ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ బి అండ్ ఆల్సో బి ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ అని అంటారు అన్నమాట. ఏ కి ఇన్వర్స్ బి, బి కి ఇన్వర్స్ ఏ అవ్వాలి. ఈ రెండు ఒకలా ఉంటాయి చూడండి. ఇక్కడ ఐడెంటిటీలో ఈక్వల్ టు ముందు ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది ఉంటుంది, ఇన్వర్స్ లాలో ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది లాస్ట్ లో ఉంటుందండి. ఓకే, రెండు ఉదాహరణలు మర్చిపోకండి. ఓకే, అవి రెండు గుర్తు పెట్టుకోవాలి. సో వీటి మీద ఒక ఎగ్జాంపుల్ అనేది చేద్దాం, చేస్తే మీకు ఇది డెఫినేషన్ అనేది బాగా అర్థమవుతుంది. ఓకేనా, గ్రూప్ అవ్వాలంటే క్లోజర్ లా, అసోసియేటివ్ లా, ఐడెంటిటీ లా, ఇన్వర్స్ లా, ఈ 4 లా కూడా సాటిస్ఫై చేస్తే అటువంటి సెట్ ఏమంటారంటే గ్రూప్ అని అంటారు అన్నమాట. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు మనం నేర్చుకున్న డెఫినేషన్ మీద ఒక ఎగ్జాంపుల్ అనేది చేద్దాం. ఏంటంటే ఇఫ్ G is the set of even numbers, if G is the set of even numbers or even integers, that is G equals to set of all
-4, -2, 0, 2, 4 up to so on. Then prove that G is an abelian group. G is an abelian group with respect to usual addition as the operation. సో దీని మీనింగ్ చూద్దాం. జీ అనేది ఒక సెట్ తీసుకోమన్నాడు. అందులో ఏమున్నాయంటే సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటిజర్స్, అంటే ఈవెన్ నెంబర్స్ అనేవి ఉన్నాయి. ఇన్ జనరల్గా అందరూ ఈవెన్ నెంబర్స్ అంటే 2, 4, 6, 8 అని అనుకుంటారు, కానీ నెగిటివ్ కూడా ఈవెన్ నెంబర్స్ వస్తాయండి. ఇంక్లూడ్ విత్ 0 కూడా ఈవెన్ నెంబరే. ఎందుకంటే ఈవెన్ నెంబర్ అంటే అర్థం ఏంటి? 2తో డివైడ్ అయ్యేవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ అంటారు. లేదా 2 ఇంటూ సంథింగ్ రాసే ఫార్మాట్లో ఉన్న వాటిని కూడా 0ని 2 ఇంటూ 0 రాయొచ్చు, -2ని 2 ఇంటూ -1 రాయొచ్చు, 4ని 2 ఇంటూ -2 రాయొచ్చు, 2 ఇంటూ సంథింగ్ అన్ని రాయగలుగుతున్నాం. అంటే అటు పాజిటివ్ ఉంటాయి, 0 ఉంటుంది, నెగిటివ్ కూడా ఉన్నటువంటి ఈ సెట్ని ఏమంటారంటే ఈవెన్ ఇంటిజర్స్ అని అంటారు అన్నమాట. ఓకే, ఈ సెట్ అనేది ఏం చెప్పాలంటే దెన్ ప్రూవ్ దట్ జీ అనేది ఒక ఎబిలియన్ గ్రూప్ అని చెప్పాలి. మరి ఇక్కడ ఆపరేషన్ ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు యూజువల్ ఎడిషన్ యాజ్ ది ఆపరేషన్, అంటే సాధారణంగా కలపడం. ఎడిషన్ అంటే 2 నెంబర్లు తీసుకుంటే ఎలా కలుపుతాం అనేది నార్మల్గా కలుపుతాం కదా, అది ఆపరేషన్ గా తీసుకోవాలి. ఇక్కడ సైకిల్ అనేది ఆపరేషన్ లేదు, మనం నార్మల్ ఆపరేషన్ ఏంటంటే ఇక్కడ యూజువల్ ఎడిషన్ అనేది ఆపరేషన్ గా తీసుకొని ఈ జీ అనే సెట్ ఎబిలియన్ గ్రూప్ అని చెప్పాలి. మన ఎబిలియన్ గ్రూప్ అంటే ముందు గ్రూప్ అంటే చెప్పాలి. గ్రూప్ అంటే క్లోజర్ లా, అసోసియేటివ్ లా, ఐడెంట్ లా, ఇన్వర్స్ లా, ఈ 4 లా కూడా అయితే దాన్ని ఏమంటారంటే గ్రూప్ అంటారు. ఎబిలియన్ గ్రూప్ అంటే అర్థం ఏంటంటే కాంపిటేటివ్ లో కూడా అవ్వాలన్నమాట. మొత్తం 5 లాస్ చెప్పాలన్నమాట. చెప్తే అప్పుడు ఇది అనేది ఏమవుతుందంటే గ్రూప్ అనేది ఎబిలియన్ గ్రూప్ అనేది అవుతుంది అన్నమాట. సో ఇందులో ఫస్ట్ లా చూడండి. సో ఇచ్చిన సెట్ చూడండి. గివెన్ దట్ మనకి ఇచ్చిన సెట్ రాసుకుందాం. గివెన్ దట్ జీ ఏమి ఇచ్చాడంటే అప్ టు సో 1 -4, -2, 0, 2, 4 అప్ టు సో 1 జీ అనే ఒక సెట్ ఇచ్చాడు. మరియు అండ్ బైనరీ ఆపరేషన్ ఏమి ఇచ్చాడంటే అండ్ ది బైనరీ ఆపరేషన్ ఇక్కడ ఉన్నటువంటి బైనరీ ఆపరేషన్ ఏంటంటే ప్లస్. ఓకే, మనం ఏం చెప్పాలంటే టు ప్రూవ్ దట్ జీ విత్ రెస్పెక్ట్ టు బైనరీ ఆపరేషన్ ఏంటి ప్లస్ ఈజ్ అండ్ ఎబిలియన్ గ్రూప్. ఇది ఒక ఎబిలియన్ గ్రూప్ అని చెప్పాలండి. మరి ఎబిలియన్ గ్రూప్ చెప్పాలంటే ఫస్ట్ లా చూద్దాం. క్లోజర్ లా. సో ఇక్కడ మనం 2 ఎలిమెంట్ తీసుకొని వాటిని యాడ్ చేసిగా వచ్చే ఎలిమెంట్ కూడా మళ్ళీ జీ అనే సెట్ లో ఉండాలి. ఓకే, క్లోజర్ లా ఇక్కడ మనం 2 ఎలిమెంట్లు అనేవి తీసుకోవాలి జీ అనే సెట్ లో. ఇక్కడ మనం ఇన్ జనరల్ గా ఎలిమెంట్స్ అనేవి ఏ రూపంలో తీసుకొని చూడండి. ఏ ఈక్వల్ టు సమ్ 2x గా తీసుకుంటాను, బి ఈక్వల్స్ టు సమ్ 2y, సి ఈక్వల్ టు 2z ఈ విధంగా తీసుకుంటాను. 2z సమ్ cz. 2 ఇంటూ సంథింగ్ ఏదైనా తీసుకున్నానంటే ఇవన్నీ జీ సెట్ లో ఉండాలంటే 2 ఇంటూ సంథింగ్ రూపంలో ఉండాలి. కాబట్టి ఏ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2x, బి ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2y, సి ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2z. సో ఇక్కడ మనం క్లోజర్ లో చెప్పాలి. అంటే 2 ఎలిమెంట్లను ఏ కామా బి అనే 2 ఎలిమెంట్లను జీ అనే సెట్ లో తీసుకున్నాం. మనం నేర్చుకున్నాం ఏ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2x అండ్ బి ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2y. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆపరేషన్ ఏంటి ప్లస్, కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేద్దాం. ఏ ప్లస్ బి చేద్దాం. ఏ ఏంటండి 2x ప్లస్ బి ఏంటంత 2y. రెండింటిలో ఏం కామన్ తీయచ్చు 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై. గమనించవలసింది 2 ఇంటూ సంథింగ్ ఉంది. 2 ఇంటూ సంథింగ్ ఉంటే అదే నెంబర్ ఏ ప్లస్ బి 2 ఇంటూ సమ్ నెంబర్ గా ఫార్మేట్ రాసాం. 2 ఇంటూ సంథింగ్ చూడండి. 2 ఇంటూ ఎక్స్ అంటే ఏ, 2 ఇంటూ వై అంటే బి. ఏమన్నా ఎక్కడ ఉన్నాయి జీ అనే సెట్ లో తీసుకున్నాం కాబట్టి 2 ఇంటూ సంథింగ్ ఉంటే దీన్ని ఏమంటారంటే ఈవెన్ నెంబర్స్ అంటారు.
మరి ఈవెన్ నెంబర్లు కలిపి ఏ సెట్ లో ఉన్నాయి, జీలో ఉన్నాయి. కాబట్టి మొత్తం ఈ ఎలిమెంట్ అనేది ఎక్కడ ఉంటుందంటే జీ అనే సెట్ లో వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందో చూడండి. మొత్తం మీద ఏ కామా బి అనే రెండు ఎలిమెంట్లను జీ అనే సెట్ లో తీసుకుంటే ఎంప్లాయీస్ ఏ ప్లస్ బి కూడా మళ్ళీ జీలో వచ్చింది. సో దీని ఏమంటారండి, క్లోజర్లు అంటారు. ఇక్కడ సర్కిల్ అనేది మీకు చెప్పేటప్పుడు డెఫినేషన్ లో ఇక్కడ సర్కిల్ చెప్పాను, కానీ ఇక్కడ ఉన్న ఆపరేషన్ ఏంటి, ప్లస్. కాబట్టి ఈ లెక్కకి ఏ ఆపరేషన్ ఉందో ఆ ఆపరేషన్ చూస్తే చేయాలి. ఓకే, ఏ కామా బిలను జీలో తీసుకుంటే ఏ ప్లస్ బి కూడా మళ్ళీ జీలో వచ్చింది. ఓకే, రాసుకున్నాను. కాబట్టి జీ సాటిస్ఫైస్ క్లోజర్ లా. జీ సాటిస్ఫైస్ క్లోజర్ లా. ఓకే, నెక్స్ట్ అసోసియేటివ్ లా. ASSOCIATIV అసోసియేటివ్ లా. అసోసియేటివ్ లా ఇన్ జనరల్ ఏం చెప్తుందంటే ఏ కామా బి కామా సి అనే మూడు ఎలిమెంట్లను జి అనే సెట్ లో తీసుకుంటే ఎంప్లాయీస్ ఏ సర్కిల్ ఆఫ్ బి సర్కిల్ సి వాల్యూ ఎంత వస్తుందో ఏ సర్కిల్ బి సర్కిల్ సి వాల్యూ కూడా అంతే వస్తుందని చెప్పే ప్రాపర్టీనే అసోసియేటివ్ లా అంటారు. ఇది ఇన్ జనరల్. మరి ఈ లెక్క తగ్గట్టుగా చూద్దాం. ఏ కామా బిలను జి అనే సెట్ లో తీసుకుందాం. అంటే ఏ రూపంలో ఉండాలి, అసోసియేటివ్ లో మూడు ఎలిమెంట్ తీసుకోవాలండి. ఏ కామా బి కామా సి అనే మూడు ఎలిమెంట్ను జి అనే సెట్ లో తీసుకుందాం. ఏ అనేది ఏ రూపంలో ఉండాలి, 2x. బి అనేది ఏ రూపంలో ఉంటుంది, 2y. సి అనేది ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2z. ఓకే, మరి ఇక్కడ ఆపరేషన్ ఏంటి, ఇన్ జనరల్ గా ఆపరేషన్ ఏంటంటే సర్కిల్. ఇక్కడ ఆపరేషన్ ఏంటంటే ప్లస్ తీసుకోవాలి. అంటే మనం ఏం చెప్పాలంటే ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి వాల్యూ ఎంత వస్తుందో ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ కూడా అంతే వస్తుందని చెప్పాలి. ఓకే, ఇది మనం చెప్పాలన్నమాట. ఓకే, ఇది మనం చెప్పాలి. సో ఇది తీసుకోండి. ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి వాల్యూ తీసుకుందాం. ఏ అంటే ఎంత, 2x ప్లస్ ఆఫ్ బి అంటే ఎంత, 2y ప్లస్ 2z. ఓకే, 2x ప్లస్ ఈ రెండింటిలో ఏం కామన్ తీయచ్చు, 2y ప్లస్ z. ఈ మూడింట్లో ఏం కామన్ తీయచ్చండి, 2 కామన్ తీస్తాం అనుకోండి, x ప్లస్ ఆఫ్ y ప్లస్ z. ఓకే, మీరు గమనించవలసింది ఈ ఎక్స్ వై జెడ్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇంటిజర్స్ అయితేనే 2 ఇంటూ సంథింగ్ అనేది ఈవెన్ నెంబర్ అవుతాయి. కాబట్టి ఈ మూడు నెంబర్ని ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ ప్లస్ ఆఫ్ వై ప్లస్ జెడ్ బదులు ఏం రాయొచ్చు అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ గా రాయొచ్చండి. ఇది మెయిన్ కాన్సెప్ట్. దీనికి రీజన్ ఏంటంటే ఎక్స్ వై జెడ్ అనేవి ఇంటిజర్స్ కాబట్టి ఎక్స్ ప్లస్ ఆఫ్ వై ప్లస్ జెడ్ అన్నా ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అన్నా ఉంటుందండి. ఈ 2 అనేది లోపల పంపించండి. 2 ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2z. సో ఈ 2 అనేది బ్రాకెట్ లోన పంపిస్తే 2x ప్లస్ 2y ప్లస్ 2z. మరి 2x కి ఏం పేరు పెట్టాం, a. 2y కి ఏం పేరు పెట్టాం, b ప్లస్ c. సో మొత్తం మనకి ఏమొచ్చిందండి, a ప్లస్ ఆఫ్ b ప్లస్ c వాల్యూ వచ్చి ఎంత వచ్చిందంటే a ప్లస్ b ప్లస్ c వచ్చింది. ఇలా ఉంటే దాన్ని ఏమంటారంటే దాని అర్థం ఏంటంటే therefore G satisfies associative law. G satisfies associative law. Okay, next law చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఐడెంటిటీ లా. ఐడెంటిటీ లా చూద్దాం. ఇది ఇన్ జనరల్ గా ఏం చెప్తుందో రాద్దాం. ఐడెంటిటీ లా అంటే ఇన్ జనరల్ గా ఏంటంటే ఏ ఎలిమెంట్ ను జి అనే సెట్ లో తీసుకుంటే ఈ అనే ఎలిమెంట్ కూడా మళ్ళీ జి అనే సెట్ లో దొరకాలి. ఎలా దొరకాలంటే ఏ సర్కిల్ ఈ మళ్ళీ ఏనే రావాలి. ఏ సర్కిల్ ఆపరేట్ చేస్తే మళ్ళీ ఏ అనే ఎలిమెంటే మనకి రావాలి. అప్పుడు ఈయన ఏమంటారంటే ఐడెంటిటీ ఎలిమెంట్ అని అంటారు. ఓకే, ఏ ఎలిమెంట్ ని జీలో తీసుకున్నాను. మరి ఏ రూపంలో ఉండాలి, సమ్ 2x రూపంలో ఉండాలి. ఓకే, ఇది జరుగుతుంది అని తీసుకొని ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడమే ఈ లా అన్నమాట. అంటే ఏ ప్లస్ ఈ ఈక్వల్ టు ఏ అయ్యే విధంగా ఈ వాల్యూ ఉందా లేదా అనేది చూద్దాం. ఇప్పుడు ఆపరేషన్ అంటే ప్లస్ కాబట్టి ఇన్ జనరల్ గా అయితే ఏ సర్కిల్ ఉండాలి, ప్లస్ ఏ అంటే ఎంత 2x ప్లస్ ఈ అంటే తెలియదు, మళ్ళీ ఏ అంటే ఎంత 2x. మనకు కావాల్సిన ఈ కాబట్టి
2x అడిగితే ఏమవుతుందండి -2x. 2x - 2x ఎంత 0. 0 ఎలా రాయొచ్చు 2 ఇంటూ 0. ఇది 2.0 కాదు 2 ఇంటూ 0గా రాయొచ్చు. సో ఈ ఎలా వచ్చిందండి 2 ఇంటూ 0. 2 ఇంటూ సంథింగ్ ఉన్నవన్నీ ఎక్కడ ఉంటున్నాయి g అనే సెట్లో ఉన్నాయి. కాబట్టి e ఈక్వల్స్ టు 2 ఇంటూ 0 అంటే ఎంత 0 ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్. సో g అనే సెట్ లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇన్ g. కాబట్టి g సాటిస్ఫైస్ ఐడెంటిటీ లా. g సాటిస్ఫైస్ ఐడెంటిటీ లా. నెక్స్ట్ ఇన్వర్స్ లా. ఇన్వర్స్ లా చాలా ఉంది. ఇన్ జనరల్ ఇన్వర్స్ లా ఏం చెప్తుందంటే ఏ ఎలిమెంట్ ను g అనే సెట్ లో తీసుకుంటే దేర్ ఎగ్జిస్ట్ b అనే ఎలిమెంట్ కూడా g అనే సెట్ లో ఉండాలి. ఎలా ఉండాలంటే ఏ సర్కిల్ b వాల్యూ చేస్తే e అనే వాల్యూ వచ్చే విధంగా. ఏ ఎలిమెంట్ g అనే సెట్ లో తీసుకుంటే b అనే ఎలిమెంట్ కూడా g అనే సెట్ లో ఉండాలి. ఏ సర్కిల్ b ఈక్వల్ టు e అయ్యే విధంగా. ఓకే, ఇప్పుడు ఏ అనే ఎలిమెంట్ ని 0 తీసుకున్నాను. మరి ఏ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 ఇంటూ ఎక్స్. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు ఈ అనేది జీలో ఉందని లేటెస్ట్ నేర్చుకున్నాం. ఆ ఈ అనేది దేనికి సమానం అంటే 2 ఇంటూ 0కి సమానం. సో మనకి ఈ వాల్యూ తెలుసు. ఈ అంటే ఎంతంటే 2 ఇంటూ 0 నేర్చుకున్నాం. ఓకే, ఈ రెండు కూడా జీలో ఉంటున్నాయి. ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఈ అవుతుంది అని తీసుకొని బి వాల్యూను ఫైండ్ చేయాలి. ఏ అంటే ఎంత 2x, బి అంటే ఏంటి తెలియదు, ఈ అంటే ఎంత 2.0. సో బి ఈక్వల్స్ టు 2.0 మైనస్ 2x. 2.0 అంటే 2 ఇంటూ 0 అంటే ఎంత 0. 0 మైనస్ 2x అంటే ఎంత అండి -2x. కాబట్టి బి వాల్యూ ఎంత వచ్చింది -2x. 2 ఇంటూ సంథింగ్ రూపంలో ఉంది కాబట్టి ఇది ఎక్కడ ఉంటుంది g అనే సెట్ లో ఉంటుంది. కాబట్టి ఏమంటారంటే బి వాల్యూ ఎంత వచ్చిందండి -2x. దీని పేరు ఏం పేరంటే ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ. ఏంటంత 2x. ఇదంతా ఎక్కడ దొరుకుతుంది g అనే సెట్ లో దొరుకుతుంది. b ఈక్వల్స్ టు -2x ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ. ఈక్వల్స్ టు 2x ఇన్ g. g అనే సెట్ లో ఏ ఎలిమెంట్ యొక్క ఇన్వర్స్ ఎంత అంటే ఏ ఎలిమెంట్ యొక్క ఇన్వర్స్ ఎంత అంటే b. ఏ 2x అయితే దాని ఇన్వర్స్ ఎంత అంటే -2x. కాబట్టి ఇన్వర్స్ అనేది ఏ ఎలిమెంట్ తీసుకుంటే ఏ తగ్గట్టుగా b అనేది ఇన్వర్స్ దొరికింది. కాబట్టి g సాటిస్ఫైస్ ఇన్వర్స్ లా. ఓకే, ఇప్పటి వరకు ఏమైందంటే g అనేది గ్రూప్ అయింది, క్లోజర్ లా అయిపోయింది, అసోసియేట్ లా కూడా సాటిస్ఫై చేసింది, ఐడెంటి లా కూడా సాటిస్ఫై చేసింది, ఇన్వర్స్ లా కూడా చేసింది. ఇంతవరకు అయితే ఏమంటారంటే గ్రూప్ అంటారు. కానీ మనకేం చెప్పమన్నాడంటే ఎబిలియన్ గ్రూప్ అవుతుందని చెప్పమన్నాడు. ఎబిలియన్ గ్రూప్ చెప్పాలంటే ఇంకొక ప్రాపర్టీ చెప్పాలండి. అదే ఆ ప్రాపర్టీ పేరు ఏం పేరంటే కామ్యుటేటివ్ లా అని అంటారు. కామ్యుటేటివ్ లా అంటే ఇన్ జనరల్ గా ఏం చెప్తుందంటే ఏ కామా బి అనే రెండు ఎలిమెంట్ ను g అనే సెట్ లో తీసుకుంటే ఓకే ఏ సర్కిల్ బి వాల్యూ ఎంత వస్తుందో బి సర్కిల్ ఏ వాల్యూ కూడా అంతే వస్తుందని ఉంటే ఇలా ఉంటే అప్పుడు g అనేది కామ్యుటేటివ్ లాని సాటిస్ఫై చేసింది అంటారు అన్నమాట. సో ఈ లెక్క ప్రకారం ఏం చెప్పాలంటే ఏ ప్లస్ బి ఎంత వస్తుందో బి ప్లస్ ఏ వాల్యూ కూడా అంతే వస్తుందని చెప్పాలి. ఓకే, ఏ ప్లస్ బి తీసుకుందాం. ఏ అంటే ఎంత 2x, బి అంటే ఎంత 2y. ఈ రెండిట్లో 2 కామన్ తీస్తే ఏమొస్తుందండి x ప్లస్ y. మీరు గమనించవలసింది ఈ x y అనేది ఎక్కడి నుంచి అంటే x y ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇంటిజర్ సెట్ లో తీసుకోవాలి. ఇంటిజర్స్ అయినప్పటికీ అప్పుడు ఏముంటుందంటే x ప్లస్ y బదులు ఏం రాయొచ్చు అంటే y ప్లస్ x రాయొచ్చు, ఇంటిజర్స్ కాబట్టి. మళ్ళీ 2 లోన పంపించండి. ఇప్పుడు ఏమవుతుందంటే 2y ప్లస్ 2x. 2y పేరు ఏం పేరు b, 2x పేరు ఏం పేరు a. సో మొత్తం మనకి ఏమొచ్చింది a ప్లస్ b ఈక్వల్స్ టు b ప్లస్ a అయింది. ఇలా ఉంటే దాని అర్థం ఏంటి therefore g satisfies commutative law.
జీ సాటిస్ఫైస్ కాంపిటేటివ్ లా. సో మొత్తం మీదుగా జీ అనేది క్లాజర్ లా, అసోసియేట్ లా, ఐడెంట్ లా, ఇన్వర్స్ లా, లేటెస్ట్ గా కాంపిటేటివ్ లో కూడా సాటిస్ఫై చేసింది కాబట్టి జీని ఏమంటారంటే ఎబిలియన్ గ్రూప్ అని అంటారు. therefore G with respect to addition is an abelian group. చూసారా ఇలా ఉంటాయి అన్నమాట. లెక్కలే కానీ లెక్కలు కూడా థియరిటికల్ గా ఉంటాయి కాబట్టి అన్ని క్లాసులు మీరు జాగ్రత్తగా వినాలి. థియరీ అంటారు, థియరీ అనేది త్వరగా అర్థం కాదు, అర్థమైతే హ్యాపీగా ఉంటుంది, అర్థం కాకపోతే కన్ఫ్యూజ్ గా ఉంటుంది. కాబట్టి ప్రతి పాయింట్ మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఓకే.